అమ్మా నువ్వు ఇక్కడ ఉంటే నేను ఏ పని చేయనివ్వవు గాని పద చెప్తాను. అది కాదు పద పదమ్మా, పద 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 పద. నా మాట విను. పద పద పద. కూర్చో. కూర్చొని నాన్నతో కాసేపు కాలక్షేపం చేయి. చిటికలో వంట చేస్తాను. అమ్మ వసు, మళ్ళీ నీ మొహంలో చిరునవ్వు కనిపిస్తుందంటే నువ్వు పనిచేసే చోట ఇబ్బందులే లేనట్లే కదా? ఏ ఇబ్బందులు లేవు నాన్న. మా బాస్ వంశీకృష్ణ గారు తన చిన్నప్పటి ఫ్రెండ్ ని కనుక్కునే పనిలో పడి వేరే వేషాలు వేయడం తగ్గించేశారు. ఆ మహానుభావురాలు ఎవరో కాని కనపడితే 2 బుగ్గలకి ముద్దులు పెడతాను. ఏంటి నిన్నంతా బోరు నేడ్చారు, ఈ రోజు అప్పుడే ముద్దులు మురిపాలు అంటున్నారు. ముందెళ్ళి చిక్కటి పాలు పోసి స్ట్రాంగ్ గా కాఫీ చేసి తీసుకురావే పో. నెయిల్ కట్టర్ ఎక్కడ పెట్టాను? ఇందులోనే పెట్టానుగా. ఏమిటి అలక్య, నీకు ఆ లోటా పట్టుకురామని చెప్పనా? నాకొద్దు నానమ్మా, కాలిగోలు కత్తిరించుకోవాలి. ఇక్కడుందా? ఇంట్లో కత్తిరించుకోగలిగా మంచిది కాదు. నీకన్నా దరిద్రమే ఉంటుంది. నోరు మూసుకొని వెళ్ళి కాఫీ తీసుకురా. ఓ ఏదైనా పేపర్ తీసుకుని బయట కూర్చొని గోళ్ళు కత్తిరించుకో. అలాగే నాన్న. అయ్యో, ఏయ్ అదొచ్చి సర్దుతుందిలే గాని నువ్వేమీ తీయనక్కర్లేదులే. సరే నానమ్మ. వసావ్, ఎక్కడికి వెళ్తున్నావే? ఇక్కడే కూర్చొని కట్ చేసుకో. వాళ్ళు చెప్పడం నువ్వు చెయ్యడం. వచ్చి కూర్చో. మీరు వెతికే ఆవిడ మా తులసి అయితే మీరు చాలా సంతోషపడతారనుకుంటానమ్మా. సంతోషంగా ఒక మాట చెప్పగలను వీరయ్య గారు, మీ తులసి మా తులసి అవుతుంది. నాన్న, కాఫీ. అమ్మా నువ్వు కూడా తీసుకో. అలేఖ్య, 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 ఏం చేస్తున్నావు? ఇవన్నీ ఆఫీస్ పేపర్స్, ఎందుకలా కింద పడేసావు? అయ్యో, ఇదేంటి కాళ్ళ కింద సరస్వతి? చాలా తప్పు. మర్యాదగా ఇవన్నీ తీసి సరిగా పెట్టు. నువ్వే పెట్టుకో, నాకేంటి అవసరం? చేస్తున్నావు ఒక బోడి ఉద్యోగం. నేనేమైనా నీ సెక్రటరీని అనుకుంటున్నావా? చంప పగులుతుంది వినకపోతే, చంప పగులుతుంది వినకపోతే. ఏయ్ ఏంటే నేను చూస్తున్నాను, నా మనవరాలకే పని చెప్తున్నావు? పిచ్చి పనులు చేయొద్దని చెప్తున్నాను నానమ్మా. అంటే నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? పేపర్స్ తీయడమే కాదు, వాటిని చించి అవతల పాడేస్తాను. అలేఖ్య, అలేఖ్య, అలేఖ్య. అలేఖ్య, దాన్ని కొడతావేమిటే? అమ్మా
ఏంట్రా ఏంటి? దాని కూతురు నీ కూతుర్ని కొడితే రాని కోపం, దాని కూతుర్ని నేను కొడితే ఓహని వచ్చేస్తుంది. నానమ్మ, ఈ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. ఒక్కటి పోయినా వంశీ గారు నన్ను తిడతారు. నా ఉద్యోగం పోతుంది. తొక్కల ఉద్యోగం, తొక్కల పేపర్స్ తొక్కి పారేస్తాను. అయ్యో, అలేఖ్యా, 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 ఇదే చెప్తున్నాను విను. నా డ్యూటీకి సంబంధించిన వస్తువుల జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు. వసు, నువ్వు ఆగమ్మా. దానికి ఎలాగో బుద్ధి లేదు. నేను తీస్తానుండమ్మా. ఉమ్. అన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోమ్మా. ఆ, ఆ, ఆ. హ, ఇవేవి నోట్ల గట్టలు కావులేవే. మా బాస్ కి ఇవి అంతకంటే ఎక్కువ నానమ్మా. ఎక్కువైతే మడిచి ఇంట్లో పెట్టుకోమని చెప్పు. అమ్మ వసు, ఉండమ్మా, ఆ పేపర్స్ అన్ని బ్యాగ్ లో పెట్టేసుకోమ్మా. పెడుతున్నానండి. ఇవమ్మా, జాగ్రత్తగా పెట్టుకో. ఏయ్, ఏయ్, ఆ వంటగదిలో ఏదో దగలబెట్టి వచ్చినట్టున్నావు. పో చూడు, అయ్యో, పెత్తనాలు చేస్తోంది ఇక్కడ. ఉమ్. ఏయ్, నువ్వు పద. సరిగా పడని ఇప్పుడే తొలి అడుగు సుడిలో పడవై ఎప్పుడు తడబడకు మాయలో మగతలో మరుపు ఇంకెన్నాళ్ళు వేకువై వెలగని తెరవిదై నీ కళ్ళు మీరు? నమస్కారం అండి. నమస్కారం అండి. వీరయ్య, నువ్వేంటి ఇలా వచ్చో చెప్పబెట్టకుండా? హరిప్రసాద్ బాబు, ఈ అమ్మ పంపించిన వాళ్ళు మా ఊరొచ్చి తులసమ్మ గురించి వాకప్ చేశారు. మీరిక్కడుంటారని నేనే తీసుకొచ్చాను. ఆస్తి అంతస్తులున్నా కట్టుకున్న భర్త ఆత్మశాంతి చేకూర్చలేని అభాగ్యురాల్ని. కాని కష్టాల్లో ఉన్న ఆడపిల్లని ఆదుకున్న మీలాంటి మంచి మనిషిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. నేనేం చేశానండి? నాలాంటి మధ్యతరగతి బ్రతుకులకు కుటుంబమే భారం. ఇంకెవరికి ఉపకారం చేయగలం? మేం చేసిన తప్పుకు ఓ పెద్ద అయినా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పసిబిడ్డతో ఉన్న ఆయన కూతురు అనాథయింది. కాని వాళ్ళ జీవితాలకు మీరు ఆసరాగా ఉన్నారని తెలిసి మా పాపం పరిహారం చేసుకుందామని వచ్చాం.
అమ్మా మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను అర్థవంతంగానే అభ్యర్థిస్తున్నానండి. మీ ఇంట్లో పెరిగి పెద్దదైన ఆ పసిబిడ్డను నా ఇంట్లో 100 ఏళ్లు ఉండే అవకాశం ఇవ్వండి. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటి కోడలుగా పంపించండి. మా ఇంటి కోడలుగా పంపించండి. అయ్యో భగవంతుడా, ఈవిడ ఎవరు అనుకుని మాట్లాడుతున్నారో ఏంటో. మా అమ్మ చేసిన ప్రమాదానికి తులసి వాళ్ళ నాన్న చనిపోయారు. మీరు కొంచెం ఈ విషయంలో మీరు ఇంకేం చెప్పకండి. మీకు మేలు చేసి మా పాప భారాన్ని తగ్గించుకునే అవకాశం ఇవ్వండి. నేను ఇందులో చేసిన త్యాగం ఏం లేదండి. నా తల్లి చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి తులసి మెడలో తాళి కట్టాను అంతే. ఎవరో వచ్చినట్టున్నారా లేఖ్యా? మీ అత్తగారు మరింటికి వచ్చారే మనవరాలా? అవునానమ్మా, ఆవిడకి ఇక్కడేం పని? ష్! అలా అనకూడదే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలే మనవరాలా. అతి వినయంతో అత్తగారిని ఇంప్రెస్ చేసుకోవే. పద పద పద. ఆ ముసలాయన నా వల్లే చచ్చిపోయాడండి. ఈ విషయాన్ని తులసికి వసుంధరకి చెప్పకు అని నా కొడుకు నా చేత ఒట్టేయించుకున్నాడు. నా చేతులు కట్టేశాడు. ఏమండి, మీరు కూడా చెప్పకండి. మీరు మా అమ్మండి. ఆ, నా ఒక్కగానొక్క కొడుకు హరిప్రసాద్. బాగున్నారా? బాబాయ్, మేడం మీరిక్కడ? ఆశ్చర్యంగా ఉంది. అయ్యో, ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా మేడం. నా కూతురు వసుంధర మీ దగ్గర పనిచేయటం చాలా ఆనందంగా ఉందండి. మీ మంచితనం గురించే ఎప్పుడూ చెప్తుండేది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. రేయ్, నీకు ఇంకో కూతురు కూడా ఉందిరా. అది చెప్పవేమిటి? ఒసేయ్, నువ్వు వెళ్ళవే. అలా కుయ్య బొమ్మలా నిలబడతావేంటి? వెళ్ళి సాష్టాంగ నమస్కారం చెయ్యి. అయ్యో పర్వాలేదమ్మా, లే. నేను కూడా మీ ఆఫీస్లోనే జాబ్ చేస్తున్నాను. మేడం ఏదైనా పని మీద వచ్చారా? చెప్పండి, నేను చేసి పెడతాను. అమ్మా తులసి, ఆగండి వేరే గారు, ఆగండి వేరే గారు, ఆగండి. ఏమీ లేదు వసుంధర, మీ అమ్మ ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చాను. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సమయానికి సహాయం చేయలేకపోయానన్న బాధ కూడా ఉంది. మీరలా అనుకోకండి మేడం. నా కూతురికి మీరు చాలానే చేశారు. కాఫీ తీసుకొస్తానుండండి. అయ్యో ఏం వద్దండి, పర్వాలేదు. అయ్యో,
మీరుంటానంటే చిట్టిగారెలు చికెను చేసి పెడదాం అనుకున్నానండి. నేను వెళ్ళాలండి. నా పని మధ్యలోనే ఆగిపోయింది. వీరే బాబాయ్, మీరైనా భోంచేసి వెళ్తారు. ఉండండి. అమ్మగారిని కారెక్కించొస్తానమ్మా. అలాగే బాబాయ్. అమ్మా అమ్మా, వసుంధర తాత చావుకు కారణం మా అమ్మేనని వసుంధరకు తెలీదు. దయచేసి ఈ విషయం ఎప్పుడు వసుంధరకు తెలియనికండి. వసుంధరకు జరిగే ఎలాంటి మంచినైనా మా అమ్మ అడ్డుకోవాలని చూస్తుంది. ఉదాహరణకి మీ దగ్గర చేసే ఉద్యోగం కూడా. అర్థమైందండి. వసుంధర లాంటి మంచి అమ్మాయికి వస్తానండి. అలాగేనండి. ఏంటి బావా వరదలా ఆగకుండా వెళ్ళిపోతున్నా? బురదలా నువ్వు అడ్డొచ్చావని. ఇక నేను వెళ్ళిన పని అయినట్టే. నీకు కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయా? 16 ఏళ్ల కిందట కలిసిన నా ఫ్రెండ్ కోసం నిరాహార దీక్ష చేయమన్నా చేస్తాను. అర్థమైందా? తప్పుకో. మరి నువ్వు ఒక్కడివే వెళ్తున్నా? నీ తోకరాదా? అదే సెక్రటరీ వసుంధర. తను ఇంకా రాలేదని నేనే బయలుదేరాను. బావా 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 బా ఒక్క నిమిషం బావా. ఏంటి ఈ రోజు డేట్ ఏంటి? కొట్ట మొహం పచ్చడైపోతుంది. అసలే టైం అయిపోతున్నా నేను టెన్షన్ పడుతుంటే డేట్ ఏంటో నువ్వు పెరిగిన వెయిట్ ఏంటో కనుక్కోమంటావా? ఓపికంటే గోడకున్న క్యాలెండర్ చూడు, లేదంటే మొబైల్లో మొహం పెట్టి చూడు. ఎందుకు బావా అలా కసురుకుంటావు? రేపు 1వ తేదీ అని గుర్తు చేయడానికి అలా అడిగాను. అయితే మర్చిపోయావా? నీ చిన్ననాటి ఫ్రెండ్ ని కలిస్తే ఆ వసుంధర జీతం తీసుకోకుండానే ఉద్యోగం వదిలి పారిపోతుందని చెప్పావు కదా. అలా ఎలా మర్చిపోతాను? దాని పీడ వదిలించుకొని సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. చూడు బావా, రేపు వెళ్ళిపోవడానికి ఈ రోజు ఎంత కంగారుగా వస్తుందో. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఇంత లేటు? బస్సులో ఆటోలు ఏవి దొరకలేదు సార్, అందుకే నడుచుకుంటూ వచ్చేసాను. తీసుకోండి సార్. అన్ని కరెక్ట్గా రాసావా? లేదా నిద్ర మత్తులో ఏదైనా నంబర్ మిస్ చేసావా? మీరంతా స్ట్రాంగ్ టీ లాంటి డోస్ ఇచ్చాక బస్సుకి నిద్రలో పడుతుంది సార్. డిస్కషన్ ఏంటి బావా? 4 నంబర్స్ కి ట్రై చేయి. రింగ్ అవుతుంది. హలో హలో అంకుల్. అంకుల్, మీ అమ్మాయి ఉందా? బాగుందా? ఎరా మా అమ్మ ఎలా ఉందని అడుగుతావా? ఒళ్ళు ఎలా ఉందిరా నీకు? ఈ కానిస్టేబుల్ కాంతారావుకి ఫోన్ చేస్తావా? తోలు చేస్తానేమనుకున్నావో? అబ్బో. కత్తులు కాంతారావు కాల్ చేసినా ఏంటి? పండ బూతులు తిడుతున్నాడు. అమ్మో. ఎందుకు అలా నవ్వుతున్నా? నా ట్రయల్స్ నీకు కామెడీగా ఉందా?
లేకపోతే ఏంటి సార్? ఫోన్ చేసి మీ అమ్మాయి ఉందా అని అడిగితే అవతల వాళ్ళకి కోపం రాదా చెప్పండి? ఇంకెలా అడగాలి మరి? సార్, ఎవరు లిఫ్ట్ చేస్తారో మీకు తెలియనప్పుడు కంగారు పడకుండా పొలైట్ గా మాట్లాడుతూ మీ ఫ్రెండ్ ని ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కలిసారో చెప్తే ఫలితం సానుకూలంగా ఉంటుంది. ఎస్, కరెక్ట్ వస్తుందిరా. అయితే ఓ పని చేస్తాను. నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం నీకు చెప్తాను, నువ్వే మాట్లాడు.